ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 11. ఆశ్రిత కల్పవృక్షము మన సాయి. భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకొనడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువు అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అంకితం అయ్యాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అవుతాడు. అదే శ్రీ సాయి చరిత్ర అంతా. అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతము అనడం సమంజసం. కేవలం మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు. ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా ఆయన అతని బుగ్గ గిల్లారు. అతడు కోపం నటిస్తే 72 జన్మల నుండి రక్షిస్తున్నా నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు. ఇప్పుడు తాకకముందే కోపగించుకుంటావెందుకు అన్నారు. ఇలా గిల్లే దేవుడు మాకొద్దు. ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి. అటువంటి మీపై మాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి బాబా అన్నాడు శ్యామ. సాయి నేనందుకే వచ్చాను అని ఆశీర్వదించారు. కానీ ఇతనికి ఒకసారి పాము కరిచి త్వరగా విషం ఎక్కుతున్నది. అతని స్నేహితులు విఠోబా ఆలయానికి పోదామన్నా అతడు మసీదుకే వచ్చి మెట్లెక్కుతున్నాడు. బాబా ఉగ్రులై, ఓరి దొంగ పూజారి, పైకెక్కవద్దు, దిగు, పో బయటకు, పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు. శ్యామ నివ్వెరపోయాడు. ఎవరినన్నారో బాబా శ్యామకి అర్థం కాలేదు. ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా, భయం లేదు, ఈ ఫకీరు నిన్ను తప్పక కాపాడుతాడు అన్నారు. తక్షణమే శ్యామకు బాధ అంతా తగ్గిపోయింది. అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలిసిపోయి పైకెక్కుతున్న విషాన్ని అని అప్పుడు అర్థమైంది. శ్రీమతి మాలంబాయికి క్షయరోగం వచ్చింది. ఏ చికిత్స ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడీ వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని, నీరు మాత్రమే త్రాగమని చెప్పారు. వారం రోజుల్లో ఆమె మరణించింది. నాడు ఉదయం 8 గంటలైనా బాబా చావడిలోనే ఉండిపోయారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది. ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయి వచ్చారు, నన్ను విడిపించుకొచ్చారు అంటూ చెప్పింది. అంతవరకు ఆమె చావడిని చూడనే లేదు. అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది. సరిగా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ, సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకొచ్చారో అందరికీ అప్పుడు అర్థమైంది. మరొకసారి డాక్టర్ పిళ్ళేకు నారి కురుపు లేచింది. అతడు ఆ బాధ భరించలేక దానిని 10 జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు. సాయి అందుకు 10 జన్మలెందుకు, 10 రోజులు చాలు అని చెప్పి అతనిని రప్పించి తమ దిండుకు ఆనుకోమని చెప్పి, సర్వకర్త అయిన దైవాన్నే శరణు పొంది ఓరిమితో కర్మఫలము అనుభవించు, ఆయన ఎలా చక్కబెడతారో చూడు అన్నారు బాబా. మరోరోజు ఇప్పుడొక కాకి వచ్చి నీ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుందిలే అని బాబా అతనితో చెప్పడం జరిగింది. ఇంతలో ప్రక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిళ్ళే కాలు త్రొక్కాడు. అది పగిలి పురుగులన్నీ బయటకొచ్చేశాయి. తర్వాత అతడు, కాకి వచ్చేదెప్పుడు అంటే, ఆ కాకి వచ్చి కురుపును పొడి చేసిందిగా అన్నారు బాబా. కొద్ది రోజులలో ఆ కురుపు మానిపోయింది. ఎందుకో కానీ అబ్దుల్లాను కాకి అని పిలిచేవారు బాబా. ఒకసారి మసీదులో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. నందరాం మార్వాడికి కళ్ళు బాగా ఎర్రబడ్డాయి. అతడు భయంతో ఊరు విడిచిపోవడానికి అనుమతి కోరితే సాయి, నీవు పోనక్కర్లేదు, పారిపోనక్కర్లేదు, నేనున్నంతవరకు నీకెట్టి ప్రమాదము ఉండదు అన్నారు. అప్పుడే అతనికి జ్వరం తగ్గిపోయింది. అలానే ఇంకొకసారి 1911లో ఒక వైశ్యుడు తన కుమార్తెను మోసుకొచ్చాడు.
ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నాడు. 3వ రోజుకల్లా ఆమె లేచి నడవసాగింది. ఇంకొకసారి అలానే ఆయన గయాసిస్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు. పర్బనీ నుంచి ఒకడొచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని, దానివలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొడుతున్నదని, తననెవరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు. అందుకు బాబా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. అంతటితో ఆ బాధ తొలగింది. ఒకరోజు ఒక పేదరాలు నమస్కరించగానే బాబా, అమ్మా, నీ ఇంటికొస్తున్నాను, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. సరిగా అప్పుడే వాడాలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సహాయం చేయాలనిపించింది. అతడు ఒక కవరులో పైకముంచి మసీదు చేరి, బాబా, ఇది పంపనా అన్నాడు. ఎవరికి, ఏమిటి అనైనా అడగకుండానే సాయి ఆలోచించకుండానే పంపించు అన్నారు. ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి. కోరకనే లభించిన సహాయం భగవత్ ప్రసాదమని సాయి భావం. ఒకరోజు నిరుపేద అయిన కార్మికును చూచి సాయి నవ్వుతూ, హావో షాహుకార్ అన్నారు. కొద్ది సంవత్సరాల్లోనే అతడు నిజంగానే కోటీశ్వరుడయ్యాడు. అలాగే ఇంకొకసారి భీమాజీ పాటిల్ అన్న నారాయణగావుకు క్షయరోగం వచ్చి తరచూ నెత్తురు కక్కుతున్నాడు. వైద్యులు అతడు బ్రతకడని చెప్పేశారు. నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడీ దర్శించాడు. శ్రీ సాయి మొదట అతడికి ఆ వ్యాధి పూర్వపాపం వల్ల వచ్చిందని, తాము నివారించమని చెప్పేశారు. కానీ అతడు కన్నీటితో శరణు వేడితే కరిగిపోయిన సాయి, భయపడకు, ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే. ఇక్కడి ఫకీరు చాలా దయామయుడు అన్నారు బాబా. సాయిని దర్శించిన క్షణం నుండి అతనికి నెత్తురు కక్కడం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కాజొచ్చింది. బాబా అతన్ని భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు. నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏమాత్రమూ తగదు. కొద్ది రోజులకు అతడికి 2 కలలు వచ్చాయి. మొదటి కలలో పద్యాలు వల్లించనందుకు భీమాజీని టీచర్ కొట్టాడు. 2వ కలలో అతడి గుండెల మీద ఎవరో కానీ పెద్ద రోలర్ను అటూ ఇటూ దొర్లిస్తున్నారు. అతనికి భరించలేనంత బాధ కలుగుతోంది. మెళకువ వచ్చి చూసేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు. గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే అన్నట్లు ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండం ఉన్నదని చెప్పాడు. బూటీతో సాయి, ఏమిటి, నీకు గండం ఉన్నదా? అదేమి చేస్తుందో నేను చూస్తాను అన్నారు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది, కానీ ఏమీ చేయలేదు. ఒకసారి మేరీకర్తో కూడా సాయి, నీకు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నీవు కూర్చున్నది అదే. ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలగిపోతాయి అన్నారు. అప్పుడు తమ చేయి పాములా పెట్టి ఆ పెద్ద మనిషి భయంకరుడే కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమీ చేయలేడు. అతన్ని మనం వినోదంగా చూడగలం అన్నారు. అతడు ఆ మరుసటి రాత్రి చితలి చేరి మారుతి ఆలయంలో బస చేశాడు. అక్కడ అతడి ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుంది, కానీ ఏమీ చేయలేదు. సాయి మనలను ఏ రూపంలోనైనా రక్షించవచ్చని ఈ విధంగా మనం అర్థమవుతోంది మనకి. టెండూల్కర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగులేదని, కనుక అతడు పరీక్షలో కృతార్థుడు కాజాలడని జ్యోతిష్కులందరూ చెప్పారు. అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు. అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకున్నది. అందుకు బాబా, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను, ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను, తప్పక పాస్ అవుతాడు అన్నారు. అతడు అలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు. అలానే ఇంకొకసారి దామోదర్ రాస్నేకు చాలా కాలం సంతానం కలగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల క్రిందటి అధ్యాయాలలో మనం చూడవచ్చు. ఒకసారి మార్తాండనే దర్జీవానికి జబ్బు చేసింది. అతడితో సాయి, నీవు నీమ్గావ్లోని డేంగ్లే వద్దకు వెళ్ళు, ఆదరిస్తాడు అన్నారు. అతడి నీమ్గావ్ చేరగానే డేంగ్లే, బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు.
ఇది నీ ఇల్లనుకొని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నాడు. మార్తాండు త్వరలోనే అలాగే అక్కడే ఉండి కోలుకున్నాడు. ఇంకొకసారి యశ్వంత్ దేశపాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించడం లేదని చెప్పాడు. దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతడికి దృష్టి వచ్చింది. మరొక అంధుడు తనకు దర్శన భాగ్యం కలగలేదని బాధపడ్డాడు. తక్షణమే అతడికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూచాక మరలా పోయింది. సంవత్సరం 1912లో బలరాం దురంధర్ సోదరులు సాయిని దర్శించుకున్నారు. వారితో సాయి, మనం 60 జన్మల నుండి సన్నిహితులం అని చిలింపీల్చి బలరాంకి ఇచ్చారు. అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగ పీల్చుకుంటున్నాడు. 6 సంవత్సరాలుగా అతన్ని బాధిస్తున్న ఉబ్బసం వ్యాధి నాటితో బాబా చెప్పిన పొగ పీల్చగానే అంతరించిపోయింది. ఇంకొకసారి బాపు సాహెబ్ జోగు తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావడానికి బయలుదేరాడు. కానీ బ్రాహ్మణులు వారికై వారే వస్తారని బాబా చెప్పారు. సరిగా ఆ రోజుకు పుంతంబా నుండి 2 బ్రాహ్మణులు సాయి వద్దకు వచ్చారు. ఆయన వారిని జోగు వద్దకు పంపారు. వారిద్దరూ గొప్ప పండితులే కాక జోగు శాఖవారే. ఇంకొక రోజు ఠాణే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకుంటున్నాడు. బాబా అన్నారు, తప్పక త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు, కానీ అతనికి వెంటనే సెలవివ్వక 2 రోజులు షిరిడీలోనే ఉంచేయి అని చెప్పేశారు. ఆ విధంగానే ఆయన షిరిడీలోనే ఉంచేశారు. ఇక 3వ రోజు అతడు మన్మాడు నుండి బొంబాయి వెళ్లే రైలులో ఠాణే చేరాడు. అప్పుడే బొంబాయి నుండి రైలు వచ్చింది. అందులో నుంచి అతని కుమారుడు దిగాడు. తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫారం మీద కలుసుకున్నారు. ఎప్పుడేమి చేయాలో మనకంటే ఎక్కువ బాబాకే తెలుసునని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. దానినే సబూరి అంటాము. మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక క్రింద పడిపోయింది. సాయి దాని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లుతున్నారు. అందరూ చూస్తూ ఉన్నారు. ఎవరికీ ఏమీ అర్థం కావడంలా. వెంటనే లేచి అది గంతులు వేస్తూ వెళ్ళిపోయింది. ఆశ్చర్యం! కేవలం సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూర్చగలదు. 1917వ సంవత్సరంలో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తున్నది. గ్రామస్తులు దాన్ని చంపాలని తరుముతుంటే అది వచ్చి మసీదులో సాయి వెనుక చేరింది. వాళ్ళు దాన్ని బయటకు తరమమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత ఆ కుక్కకు కానీ దానివల్ల మరే ప్రాణికి కానీ ఎలాంటి బాధ కలగలేదు. వారి సన్నిధి పతితులతో నైతిక పరివర్తన కలిగించేది. ఒక యువకుడు త్రాగుడు మానుకోలేకుంటే అతనిని షిరిడీలో వారముండమని సాయి ఆదేశించారు. అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది. అలాగే సంభారేతో ఆయన, ఇదే నా హెచ్చరిక, నువ్వు త్రాగుడు మానాలి, లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అని బాబా అన్నారు. అంతటితో ఆ కోరిక అతడికి నశించింది. ఒకప్పుడు పై అధికారి అతనిని త్రాగమని నిర్బంధించారు. సంభారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి. ప్రక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం త్రాగేశాడు. మరుక్షణమే లైట్లు వెలిగాయి. సంభారే మద్యం త్రాగాడని తలచి అధికారి సంతోషించాడు. గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనక నిగూఢ రీతిని ఇలా చెప్పారు, నా వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సాంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 రూపాయలు దొంగిలించాడు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఒక ఫకీర్ వచ్చి నా దిగులుకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు, ఆ పైకం నీది నీకు తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకో, అంతవరకు భోజనంలో నీకు ఇష్టమైన వంటకం తినడం మానుకో అని చెప్పాడు. అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగొచ్చి పశ్చాత్తాపంతో పైకం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెంటనే పని జరిగింది కాబట్టి షిరిడీ బయలుదేరాడు అనుకున్న విధంగా. మొదట నౌకలో సరంగు ఖాళీ లేదు అన్నాడు. ఇంతలో ఒక జవాన్ వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు. సాయి తన గత జీవితమంతా వివరించడమే కాక ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన ఫకీరని, నౌకలో తనకు స్థలం ఇప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా ప్రధానొచ్చాడా అని దీక్షిత్ను అడిగారు. లేదు, కబురు చేసేదా అన్నాడు దీక్షిత్. చేయి అంటూ కొద్ది విభూతినిచ్చి, ఇది
పంపించు అన్నారు. ఆ విభూది ఒక ఉత్తరము బాలాషింపి ద్వారా ప్రధానికి పంపాడు దీక్షిత్. అప్పుడు వెల్లడైన వివరాలేంటి అంటే, ఎందుకు బాబా అలా విభూతినిచ్చి పంపించారు అంటే, షిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధానం అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడట. కొద్దిసేపట్లో తనంతట తానే తెప్పరిల్లుకొని రైలులో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి విభూతి జాబులతో బాలాషింపి బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు మనం ప్రత్యేకించి వివరించనక్కర్లేదు. ఆయన అనుక్షణము మనల్ని కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకుంటే చాలు. అలాగే శ్రీ సాయి ఎవరైతే తనను నమ్మిన వారుంటారో వారి వెంట నుండి కాపాడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా. 1914 సంవత్సరంలో శివరాత్రి ముందు రోజున హార్దాలో మేజిస్ట్రేటుగా పనిచేసిన చోటు భయ్యా తన కుటుంబమంతటితో షిరిడీ బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరుకునేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బెస్తవాళ్ళు పడవ వేయమంటే వేయమంటున్నారు. దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తున్నారు. తలగుడ్డ కప్పని గల ఒక పకీరు వీరి వద్దకొచ్చి, ఆడవాళ్లను తీసుకుపోయి ఇంత పొద్దుపోయి వచ్చారేమీ? పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను, వాళ్ళ యజమాని వచ్చైనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి 10 అడుగులు వెళ్ళి ఇక కనిపించలేదు. ఇంతలో పడవ వారి పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామానులు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే మీ చిత్తం వచ్చినంత ఇవ్వండి, లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు వారు. ఇక ఆ కుటుంబం మొత్తం షిరిడీ చేరాక జరిగినదంతా తమ సాయి లీలేనని సాయి సూచించారు. శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు. ఇక ఒకరోజున గణపతి ధోండు కదం 1914 సంవత్సరంలో సకుటుంబంగా షిరిడీ వెళ్తున్నప్పుడు వారెక్కిన రైలు పెట్టెలో మరెవ్వరూ లేరు. అతడు భక్తి మార్గ ప్రదీపక అనే సద్గ్రంథం పెద్దగా చదువుతున్నాడు. ఇంతలో 15 లేక 20 మంది బిల్లులు ఆ పెట్టెలోకెక్కి అతని చెంతన కూర్చున్నారు. వాళ్ళు తాను చదివేది వినడానికొచ్చారని అనుకున్నాడు గణపతి ధోండు. 5 నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుండగానే వాళ్ళందరూ ఆ పెట్టెలో నుండి దూకి పారిపోయారు. ధోండు ఆశ్చర్యంతో తలుపు దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ బిల్లులు వెనకకి చూస్తూ పరిగెత్తుతున్నారు. ధోండు కూడా వెనుకకి తిరిగి పెట్టెలో చూస్తే ఒక పక్కగా వృద్ధ పకీర్ ఒకరు కూర్చున్నారు. ఆయన ఆ పెట్టెలోకి ఎలా వచ్చారో నిజంగా అతడికి అర్థం కాలేదు. మరలా చూసేసరికి ఆయన అక్కడ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు షిరిడీ చేరగానే సాయి నవ్వి, అరే భద్రంగానే వచ్చారే అన్నారు. ఆ మార్గంలో బిల్లులు తరచూ రైళ్లు దోచేవారు. అలానే ఒకప్పుడు నానా చందోర్కరు ఒక అడవిలో ఉన్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరాడు. రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి ప్రొద్దుగూకింది. అతడు ధైర్యం చేసి నడక సాగించి, బాబా 9 గంటలకు మందిరం మూసేస్తారు, నేను అక్కడ చేరేసరికి 11 గంటలవుతుంది, నాకప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించాడు. అతడు 10 మైళ్ళు నడిచి ఆలయం వద్దకు రాగానే, ఏడీ నానా వచ్చాడా అని పూజారి అనడం వినిపించింది. నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు నానా. పూజారి అతనికి టీ అందిస్తూ, నానా వస్తున్నాడు, అతనికి టీ సిద్ధం చేయండి సాయి మాటలు వినిపించాయి నాకు, అందుకే సిద్ధం చేశాను అన్నాడు. ఏ పరిస్థితిలోనైనా సాయి ఆజ్ఞే శ్రీరామ రక్ష. ఒకసారి నాసిక్లో ప్లేగు చెలరేగి ధూమల్ ఇంట్లో కూడా ఎలుకలు చచ్చి పడసాగాయి. అతడు సాయికి జాబు రాసి వారి అనుమతితో ఇల్లు మారాడు. ఆ ప్రాంతంలో కూడా ప్లేగు వ్యాపించి చివరికి మంచినీటి బావిలో కూడా ఎలుకలు చచ్చి పడసాగాయి. ధూమల్ మరలా బాబాకు జాబు రాసి ఆయన ఎలాగూ ఇల్లు మారమంటారని తలచి కొత్త ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి తలుపులు తెరుస్తుండగా అతని ఇల్లు మారనక్కర్లేదని షిరిడీ నుండి జాబు వచ్చింది. ధూమల్ వెంటనే పాత ఇంటికి వచ్చేసి బాబా మాటలపై పూర్తి విశ్వాసంతో అక్కడే ఉన్నాడు. అయినా ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగలేదు. సాయి స్మృతిమాత్ర సంపన్నుడు, ప్రసన్నుడు. ఆ మార్చి 6, 1913 ధూలియాలో రావుజీ బిడ్డకు జ్వరం వచ్చింది. రావుజీ బాబాను ప్రార్థిస్తున్నాడు. నాటి రాత్రి 2 గంటలకు అతనికి కలలో సాయి కనిపించి బిడ్డకు విభూది పెట్టి, భయం లేదు, 1-2 గంటలలో బిడ్డకు బాగా చెమట పోస్తుంది, తెల్లవారేసరికి తగ్గుతుందిలే, తర్వాత దర్శనానికి తీసుకురా అన్నారు. నిజంగా అలానే జరిగింది. 3వ రోజు షిరిడీ నుంచి రావుజీకి జాబ్ వచ్చింది.
నేను ధూళియాలో నీ మిత్రుడు రావుజీ ఇంటికి వెళ్ళాను అని శ్యామతో బాబా అన్నారట. 2 వారాల తర్వాత కుటుంబం షిరిడీ బయలుదేరారు. ఆ రోజు ఆరతి సమయంలో సాయి, శ్యామ, ఆరతి కొంచెం ఆగి ప్రారంభించు, ఆ టాంగావాడు జాగు చేస్తున్నాడు అన్నారు. అతడు అలాగనే చేశాడు. ప్రసాదం పంచే వేళకు రావుజీ అక్కడికి చేరాడు. అతడి బిడ్డతో సాయి, నీకు జబ్బు చేసినప్పుడు ధూళియా వచ్చాను గుర్తుందా అన్నారు. ఒక వేసవి సెలవులలో నానా చందోర్కర్ తన స్నేహితులతో కలిసి హరిశ్చంద్రగుట్ట వెళ్ళాడు. మధ్యలో అతడు ఎండకు డస్సిపోయి, నీరు త్రాగక నేనొక్క అడుగైనా వేయలేను, సాయియే నన్ను కాపాడాలి అని ఒక బండ మీద కూలబడ్డాడు. మరుక్షణం ఒక భిల్లుడు కట్టెలు మోసుకొస్తూ నానాతో, మీరు కూర్చున్న బండ క్రింద మంచి నీరుంది, త్రాగండి అన్నాడు. చూడగా బండ క్రింద స్వచ్ఛమైన నీరున్నది. అతడు దప్పిక తీర్చుకున్నాడు. సరిగా అదే సమయంలో షిరిడీలో సాయి, నానా దప్పికతో చావనున్నాడు, కానీ నేను చావనివ్వను అని బాబా అంటున్నారని తెలిసింది. అన్నాసాహెబ్ బాబరే షిరిడీ వెళ్ళినప్పుడు అతని గ్రామంలో ప్లేగు చెలరేగింది. అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. అతని భార్య, బిడ్డ మాత్రమే అక్కడ ఉండిపోయారు. ఆ వ్యాధి అంతరించి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు 10-12 సార్లు సాక్షాత్కరించి అభయమిచ్చారట. ఒకరోజు రామగిరి బువ అని గోసాయి ఇంటికి వెళ్ళడానికి బాబాను సెలవు కోరాడు. సాయి అతన్ని బావుగిర్ అని సంబోధించేవారు. ఆయన, నీవు మొదట జామనేరు వెళ్ళి నేనిచ్చే ఊది, ఆరతి పాట నానా చందూర్కర్కిచ్చి మీ ఊరెళ్ళు అన్నారు. నేను సిద్ధమే, కానీ నా వద్ద డబ్బు జల్గాం వరకే సరిపోతుంది. ఆ పైన జామనేరుకు బండిలో సుమారు 30 మైళ్ళు వెళ్ళాలి కదా అన్నాడు రామ్గిర్. అన్ని ఏర్పాట్లు జరుగుతాయిలే, వెళ్ళు అన్నారు సాయి. అర్ధరాత్రి 2 గంటలకు అతడు జల్గాం చేరాడు. అతని వద్ద 2 అణాలు మాత్రం మిగిలాయి. అతడికి దిక్కు తోచలేదు. ఇంతలో ఒక బెళ్ళ బంట్రోతు అతని వద్దకొచ్చి, షిరిడీ నుంచి వచ్చిన బావుగీర్ ఎవరు అని విచారించి అతని కోసం చందోర్కర్ టాంగా పంపాడని చెప్పి తీసుకెళ్లాడు. టాంగా జామనేరు పొలిమేర చేరేసరికి రామ్గిర్ లఘుశంకకి వెళ్ళి వచ్చేసరికి ఆ టాంగా అనేది ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో నానాసాహెబ్ కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పడుతోంది. సరిగా సమయానికి రామ్గిర్ వచ్చి ఆరతి పాట ఊది ఇచ్చాడు. నానా సంతోషంతో మైనతాయికి ఊది ఇచ్చి సాయికి ఆరతి ఇవ్వగానే ఆమెకు ప్రసవమైంది. తనకు సకాలంలో ప్రసాదం అందించినందుకు నానా కృతజ్ఞత చెబితే తన కోసం టాంగా పంపినందుకు రామ్గిర్ కృతజ్ఞత చెప్పాడు. నిజానికి టాంగా బంట్రోతులను నానా పంపలేదు. షిరిడీ నుంచి ఒకరు వస్తున్నట్లు కూడా అతనికి తెలియదు. ఆ సంగతి విన్న రామ్గిర్కు స్టేషన్లో బంట్రోతు తనని సాయిలాగానే పిలిచాడని, అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పినది గుర్తొచ్చింది. అదంతా సాయి లీలేనని వారు తెలుసుకున్నారు. ఒకరోజు నాగపూర్లో దీక్షిత్ తమ్ముడు జబ్బుపడినట్లు జాబొచ్చింది. దీక్షిత్, బాబా, నా తమ్ముడికి నేనే సాయము చేయలేకున్నాను అన్నాడు. వెంటనే బాబా, సహాయం నేను చేస్తాను అన్నారు. అదే సమయానికి నాగపూర్లో అతని సోదరునికి చిత్రమైన వ్యక్తి కనపడి తక్షణమే స్వస్థుణ్ణి చేశాడు. ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి సాయి మరొక ఊదీ పొట్లమిచ్చి, రైల్లో నిన్ను జానుడు స్థలం ఇమ్మని కోరిన వాడికి ఈ పొట్లం ఇవ్వు అన్నారు. దారిలో ఠానే స్టేషన్లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణికుడు పరుగున రైలెక్కి అతని వద్దకొచ్చి, నాకు తల తిరుగుతోంది, కూర్చోవడానికి జానుడు స్థలం ఇవ్వండి అన్నాడు. భక్తుడు అతనికి చోటిచ్చి ఊదీ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆనంద భాష్పాలు కారుస్తూ తానెంత యత్నించినా షిరిడీ దర్శించలేకపోయానని, సాయియే తనకు ప్రసాదం పంపాలని ప్రార్థించానని చెప్పాడు. రోగమే కాక అజ్ఞానమనే రోగం కూడా తొలగాలి. అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగడం అవసరం. అందుకే ఏ వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన వద్ద నుండి వెళ్ళిపోమ్మనేవారు బాబా. పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తునికి తెలియాలి కదా మరి. షిరిడీలోని కాకా దీక్షిత్కి తీవ్రంగా జ్వరం వచ్చిందని శ్యామ ద్వారా బాబాకు కబురు చేశాడు. ఆయన, నేనేమీ వైద్యుణ్ణి కాదు, అతడిని ఇంటికి పొమ్మను అన్నారు. శ్యామ నివ్వెరపోయి, అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు, జ్వరంతో ఎలా వెళ్ళగలడు అన్నాడు. సాయి తిరిగి కఠినంగా అలానే ఆదేశించారు. సెలవు తీసుకోవడానికి కాకా మసీదుకి రాగానే సాయి, నీవింటికి పో, ఎలా వచ్చిన జ్వరం అలానే 4 రోజుల్లో పోతుంది, సీమ బాదాము పిస్తా వేసిన పాయసం తిని తిరుగు, పడుకోకు
అన్నారు. అతనికి ఊది ఇచ్చి శ్యామను తోడు పంపారు. వాళ్ళు రాత్రి 11 గంటలకి రైలు దిగి నడిచి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాక సాయి చెప్పినట్లే చేశాడు. వైద్యుడు, నీవు ఆ పిచ్చి పకీరి చెప్పినట్లు చేసేటట్లయితే నేనెందుకు అని గద్దించాడు. అయినా కాకా వినలేదు. 9వ రోజుకి జ్వరం తగ్గింది. తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు బాబా, బొంబాయిలో మీ వాళ్ళు ఏమన్నారు అని అన్నారు. శ్రీ నృసింహ సరస్వతిలాగా బాబా కూడా ఇలా ఆపథ్యమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు. ఒకసారి బూటీకి కలరా వచ్చి డాక్టర్ పిళ్ళే ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు. చివరకు బాబాని అడిగితే బాదాము పిస్తా వేసిన పాయసం తిను అన్నారు. అలా చేయగానే నిజంగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు కాకా మహాజనికి విరేచనాలు అవుతుంటే మసీదులో ప్రక్కనే కుండతో నీరుంచుకొని తరచుగా బయటికి వెళ్ళి వస్తున్నాడు. బాబా సర్వజ్ఞులు కదా అని ఆయనతో చెప్పలేదు. భక్తులు మసీదు ముంగిట పనిచేస్తున్నారు. సాయి అకస్మాత్తుగా కోపించి అందరినీ తిట్టసాగారు. భయంతో అందరూ పారిపోయారు. కాకాను మాత్రం సాయి బలవంతాన కూర్చోపెట్టి అక్కడెవరో విడిచిన వేరుశనగ పప్పు అతని చేత తినిపించి ఆ కుండలో నీరు తాము కొంచెం తాగి అతడి చేత త్రాగించి, నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు. అతడికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి తగ్గిపోయింది. ఈ చికిత్సలలోని రహస్యం ఆయన సంకల్పమే. ఒకసారి శ్యామ మొలలతో బాధపడుతుంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి కొంచెం ఆయన త్రాగారు. ఆ రోజుతో ఆ బాధ తగ్గిపోయింది. 3 సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మరలా వచ్చింది. వెనుక బాబా చేసిన వైద్యమే అతడు చేసుకుంటే వ్యాధి తీవ్రమై మరలా సాయి అనుగ్రహంతోనే ఊదితోనే తగ్గింది. రఘువీర్ పురందరే మొదటిసారి షిరిడీకి బయలుదేరినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అతని భార్యకు తోడుగా అతని తల్లి ఉంటానన్నది. కానీ అతడు పట్టుబట్టి ఆమెను కూడా తనతో తీసుకెళ్ళాడు. వాళ్ళు షిరిడీ చేరిన 3వ రోజున పురందరే భార్యకు బాబా కలలో కనిపించి బిడ్డకు ఊది ఇచ్చారు. ఆ క్షణం నుండి జ్వరం తగ్గిపోయింది. సాయి మనం కోరినదల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు. ఒక ఆమె తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మొరపెట్టుకున్నది. ఆయన ఊది ఇవ్వలేదు, ఆశీర్వదించలేదు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు. వెంటనే సాయి, బావు, ఈ విషయంలో కల్పించుకోకు. ఇది అతడి మంచిగా జరిగింది. అతడి శరీరంతో చేయలేని పనులు ఆ శరీరంతో చేయగలడు. అతన్ని బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది. అందుకు బాధ్యత నీవు వహిస్తావా అన్నారు. దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు. అలానే 1911లో హర్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు. అతనిని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు. తర్వాత వారిలో ఒకరికి బాబా కలలో కనిపించి రోగి తలను తమ తలపై నుంచుకొని క్రుళ్ళిన అతని ఊపిరి తిత్తులు చూపుతూ అతనిని ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అని చెప్పారు. అతని బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు. బాబా తామెప్పుడైనా భక్తులు కోరినది ప్రసాదించదలచకపోతే ఏమీ మాట్లాడేవారు కారు. సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు షిరిడీ వస్తుండేవాడు. కానీ బాబా ఏమీ చెప్పేవారు కాదు. మరో వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమోనని చెప్పమంటే కూడా ఆయన మాట్లాడలేదు. అతడికి సంతానం కలగనే లేదు. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. దక్షిణ గురించి 12వ అధ్యాయములో తెలుసుకుందాము. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వీడియో నచ్చిన వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి మాకు సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.